తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే లేడీ అఘోరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయమైనటువంటి ఆ దర్గాని కూల్చివేస్తానని చెప్పడంతో ఒకసారిగా ఆసక్తికరంగా మారి మళ్లీ వార్తలకు నిలిచింది, వైరల్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత కరీంనగర్లో తను ప్రయాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు తన కారును వెంబడించి దాడి చేశారంటూ మరోసారి సంచలనం రేపింది. ఇప్పుడు ప్రత్యక్షంగా కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరి హల్చల్ చేస్తోంది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి అనుమతి ఇవ్వాలని పట్టుబట్టింది. బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని అక్కడ ఆలయ సిబ్బంది సూచించిన ఆగ్రహంతో ఊగిపోయింది. కత్తితో పలువురిపై దాడి కూడా చేసింది అఘోరి. వీడియో తీస్తున్నటువంటి మీడియా సిబ్బంది పైన కూడా దాడికి పాల్పడింది. ప్రస్తుతం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కొన్ని జాతరలు కొనసాగుతున్నాయి. పెద్ద జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లేడీ అఘోరి అక్కడికి చేరుకొని హల్చల్ చేసింది. తన కత్తి తీసుకొని కొంతమంది పైన దాడి చేయబోయింది. ప్రధాన ద్వారం నుంచి తన లోపలికి అనుమతించాలని చెప్పి ఎంత అడిగినా కూడా సిబ్బంది అనుమతించలేదు. సిబ్బంది అనుమతించకపోగా ఆవిడ బట్టలు వేసుకొని రావాలని కూడా కోరారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం గురైనటువంటి లేడీ అఘోరి కత్తితో దాడి చేసింది. మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. కత్తితో దాడి చేసిన ఘటన కనబడుతోంది. మనం చూడొచ్చు, లేడీ అఘోరి మితిమీరిపోయిందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కేవలం మాటల వరకే మితిమీరిపోయినటువంటి అఘోరి ప్రవర్తన కాస్త ఇక చేతుల వరకు కూడా దారి తీసింది. చేతులతో కత్తిని, ఆ చేతిలో మీరు చూడండి, చేతిలో కత్తి కనబడుతుంది ఒకటి. ఆ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతోంది, చేతిలో కత్తి ఉంది. ఆ కత్తితోనే ఇక్కడ ఈ వ్యక్తి పైన దాడి చేసింది. సిబ్బంది ప్రధాన ద్వారం వెంట అతన్ని లోపలికి అనుమతించాలని చెప్పి కోరినప్పటికీ అనుమతించబోము, మీరు బట్టలు వేసుకొని రండి, మీరు సాధారణ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి సిబ్బంది చెప్పినప్పుడు ఆగ్రహానికి గురైనటువంటి లేడీ అఘోరి తన చేతిలో కత్తి ఉంది. ఆ రకంగానే నగ్నంగా అక్కడికి చేరుకొని ఆ కత్తితో సిబ్బందిపై దాడి చేసింది. అక్కడికి వస్తున్నటువంటి ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బంది పైన కూడా కత్తితో దాడి చేయబోయింది. మీరు చూడొచ్చు, రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది కత్తి ఘాటుకు సంబంధించిన దృశ్యాలు. కత్తితో దాడి చేసిన నేపథ్యంలో వెనకాల వీపు భాగంలో చాలా బలంగా ఆ గాయమైంది అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బందికి. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. లేడీ అఘోరి మితిమీరిపోయిందనడానికి ఇది ఒక నిదర్శనం. సో లేడీ అఘోరి పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికే ప్రవర్తన శృతిమించుతోంది. తన యొక్క మాట, తన ప్రవర్తన, తన యొక్క చేష్టాన్ని కూడా మితిమీరిపోతున్నాయంటూ కూడా చాలా మంది ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఒక హై డ్రామా, ఒక హై టెన్షన్ ని క్రియేట్ చేస్తూ వస్తోంది ఈ లేడీ అఘోరి. కొమరవెల్లి మల్లన్న జాతరకి నిజంగా వెళ్తే వెళ్ళింది, తన నిజంగా భక్తి ఉంటే ఉండనివ్వండి, కానీ సామాన్య వ్యక్తిలాగా దర్శనం చేసుకోండి, మీరు బట్టలు వేసుకొని రండి అని కోరినప్పుడు బట్టలు వేసుకోకుండా నన్నే బట్టలు వేసుకోమంటారా, నాకు దర్శనానికి అనుమతి ఇవ్వరా అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తితో దాడి చేయబోయింది. గతంలో మీరు గమనిస్తే కనుక మీకు గుర్తుంటే ఒక 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్కు వెళ్ళినటువంటి లేడీ అఘోరి నాకు గురువు వచ్చారు, నా గురువు వచ్చి నాకు ఈ రోజు నుంచి నన్ను బట్టలు వేసుకోమని చెప్పారు, నాకు వివస్త్రంగా తిరగనికపోయినా నేను బట్టలతోనే మీకు దర్శనం ఇస్తానని చెప్పినటువంటి లేడీ అఘోరి 2-3 రోజుల్లోనే మళ్ళీ ఆ బట్టలు తీసేసి మళ్ళీ నగ్నంగా తిరగడం ప్రారంభించేసింది. ఏదేమైనా తన ఆచార పద్ధతులను పాటించినా, తను ఎంత నిశిష్టంగా ఉన్నా, ఎంత దైవ సంబూధురాలైనా, ఇంకేదైనా పదాలు మనం వాడినా కూడా సమాజంలో ఈ రకంగా తిరగడం అనేది కొంత ఆశ్చర్యం, కొంత అనుమానం. కాబట్టి మీరు రకంగా వెళ్ళకూడదు, దయచేసి మీరు బట్టలు ధరించండి అని చెప్పి గతంలో అన్నవరం ఆలయంలో కూడా జరిగినప్పుడు పెట్రోల్ పోసుకుంది. ఇంకా అక్కడ అన్నవరంలో ఆలయంలో ఆవిడ ఈ రకంగా దర్శనం కోసం వెళ్ళినప్పుడు మీరు బట్టలు ధరించండి అని చెప్పి అక్కడ సిబ్బంది అడ్డుకొని బట్టలు ధరించండి అని చెప్పి బట్టలు కట్టే ప్రయత్నం చేస్తే ఒంటిపైన తన పెట్రోల్ పోసుకొని నేను నిప్పంటించుకుంటానని చెప్పి భయభ్రాంతులకు గురి చేసింది, ఒక హై టెన్షన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర వెళ్ళినటువంటి ఈ లేడీ అఘోరి ప్రధాన ద్వారం ద్వారా తనకి అనుమతించాలి దర్శనానికి అని చెప్పిన నేపథ్యంలో అలా కుదరదు, మీరు ముందుగా బట్టలు వేసుకోండి అని చెప్పి ఆలయ సిబ్బంది చెప్తే తన చేతిలో ఉన్న కత్తి తీసి ఏకంగా దాడి చేయబోయింది. కత్తితో వారిని పొడవబోయింది. మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ గాయాలు కనబడుతున్నాయి. ఒక సిబ్బంది పైన దాడి చేసిన క్రమంలో కత్తి ఘాటు మనకు కనబడుతుంది, చాలా బలమైనటువంటి గాయమైంది. ఇక మీడియా సిబ్బంది పైన కూడా వీడియో తీస్తుంటే వారి ఫోన్ లాక్కొని కింద పడేసింది. మీడియా సిబ్బంది ఫోన్ కూడా పగిలిపోయింది. ఆ తర్వాత వారిపైన కూడా ఇదే కత్తితో దాడి చేయబోయింది. శృతిమించిపోయింది లేడీ అఘోరి ప్రవర్తన, మరీ మితిమీరిపోతున్న దానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. నిజంగానే మళ్ళీ చెప్తున్నా, నేను కొంతమంది ఈ మనోభావాలు దెబ్బతినొచ్చు, హిందువులం అని చెప్పేటువంటి కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. నేను ఎంటుంది ఒకటే, అతను నిజంగా దైవాంబ సంభూతురాలైనా కూడా, నిజంగానే నిష్ఠగా ఉన్నా, దైవాన్ని కొలిచే వ్యక్తిగా ఉన్నా, ఇంకేదైనా కానివ్వండి, అది తన వ్యక్తిగతం. కానీ సమాజంలో తిరిగేటప్పుడు ఇలా వివస్త్రంగా తిరగడం, నగ్నంగా తిరగడం అనేది సమాజంలో కూడా కొంత అనుమానం, ఆశ్చర్యం, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చేయడం అనేది సరికాదని చెప్పి ఎంత వారించినా పట్టించుకోవడం లేదు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. దానికంటే ముందు ఒకసారి మనం సంఘటనా స్థలం నుంచి దృశ్యాలు చూద్దాం. వెంకటరత్నం, ఏం జరిగింది కొమరవెల్లి మల్లన్న ఆలయంలో? లేడీ అఘోరి చేసిన హల్చల్ ఏంటి? లేడీ అఘోరిని అక్కడ సిబ్బంది ఎందుకు అడ్డుకున్నారు? అసలు వాగ్వాదం ఏం జరిగింది?
అయితే కుంభమేళా నుంచి కొన్ని వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణలోకి వచ్చిన తర్వాత అఘోరి ఎక్కడికి వెళ్తున్నా అని పోలీసులు కూడా ఒక కన్సర్న్ లో కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వేములవాడ రాజన్న ఆలయం మీద విశేషమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఒక అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కుమరవెల్లి దేవస్థానానికి చేరుకున్నారు అఘోరి. అక్కడికి చేరిన తర్వాత దర్శనానికి అంటే ప్రధాన ద్వారం గుండానే నేను దర్శనానికి చేసుకుంటానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చెప్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఆమెను వారించారు. అఘోరిని అక్కడ వారించిన తర్వాత ఇది ఒక సాంప్రదాయబద్ధమైనగా వెళ్లాల్సి ఉంటుంది. అఘోరిలైనా ఎవరైనా సరే భక్తులు దేవుడికి ముందు ఇట్లా వివస్త్రగా వెళ్ళకూడదు అన్నటువంటి ఒక సూచనలు చేశారు. అయినా వెంటనే ముందు లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి అఘోరిని అడ్డుకోవడంతో మళ్ళీ వెంటనే కోపంతో వచ్చి తన కారులో కూర్చుంది. ఆ తర్వాత తను లోపలికి అనుమతించాలని చెప్పి ఎంత చెప్పినా కానీ బట్టలు లేకుండా అనుమతించేది ఎట్టి పరిస్థితులు అనుమతించమని చెప్పి అఘోరికి నిక్కచ్చగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అఘోరి వచ్చి కారులో కూర్చునేసరికి అక్కడున్న చుట్టుపక్కల ఉన్నటువంటి జనానికి కూడా తెలిసింది అఘోరి ఇక్కడికి వచ్చిందన్నటువంటి నేపథ్యంలో అక్కడ చాలా మంది తెలిసేసరికి అఘోరిని చూడడానికి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎక్కువ విశేష సంఖ్యలో తరలి వస్తూ అఘోరిని చూడడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఆ కారులోకి కూడా తొంగి చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఒక సందర్భంలో కూడా వారిని వారించడం కూడా కష్టమైంది. అయితే ఈమె ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా అనేక పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉన్నటువంటి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ఆలయ సిబ్బంది కూడా అప్రమత్తమైపోయి ఒక ఆలయానికి సంబంధించిన కొన్ని వస్త్రాలు కూడా తీసుకొచ్చి అఘోరికి ఇచ్చి ఇవి ధరించి లోపలికి వెళ్దామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ ముందు రాలేదు. ససేమిరా అని చెప్పింది. నేను ఇలాగే వస్తాను అఘోరిని కాబట్టి అని చెప్పంటే కూడా వాళ్ళు అయినా ఒప్పుకోలేదు. చివరికి చేసేది లేక అఘోరి తన మనసు మార్చుకొని అక్కడ బట్టలు ధరించి అంటే ఉన్నటువంటి సాధారణంగా తను ఎలాగైతే గుళ్ళలకు వెళ్తా ఉంటుందో ఆ విధంగానే మళ్ళీ ఆ వస్త్రాన్ని ధరించి అఘోరి మొత్తం ప్రధాన ద్వారం గుండా లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనానికి కూడా చేసుకునే అంటే వెళ్లే లోపే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువగా గుమి కూడుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొనడంతో ప్రధాన ద్వారం గుండా లోపలికి అనుమతించాలంటే వివిఐపి ట్రీట్మెంట్ ఏమైనా కోరుకున్నారు ఆవిడ? వివిఐపి లాగా నాకు లోపలికి అనుమతించండి, నేను భక్తుల్లాగా వెళ్ళను అనేది వాగ్వాదాన్ని దిగారా? అయితే అఘోరి తత్వం ఎలా ఉంటుందంటే ఇక్కడ వివిఐపి గానీ అటువంటి వీళ్ళకి ఎవరు అడ్డు వచ్చినా వీళ్ళను ఆక్రోషించడం అనేది వీరి తత్వం. ఎందుకంటే వాళ్ళకి ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళు అనుకున్నదే చేసేటువంటి ఒక తత్వంతో అఘోరీలు ఉంటారు. ఇక్కడ వివిఐపి ఫెసిలిటీస్ గానీ లేకపోతే మామూలు దర్శనాలు గానీ వాళ్ళకి ఎటువంటి ఏముండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దర్శనాలు చేసుకోవాలన్నటువంటి ఒకే ఒక తలంపు. అది కూడా ఏంటంటే ఎవరు అడ్డు వెళ్ళినా గానీ వీరు అడ్డంగా వాళ్ళను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళతో వాగ్వాదం దిగుతారు. ఇట్లా చాలా సందర్భాలు కూడా మనం గతంలో చూసాము. అఘోరీలు ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక లెటర్ కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దైవ దర్శనాలకు వెళ్ళినా గానీ వీళ్ళకు ఖచ్చితంగా దర్శనాలు చేయించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అఘోరి తను వివస్త్రగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక విచిత్రంగా చూడడం మొదలు పెట్టారు. అక్కడ చూసేటువంటి వాళ్ళకి కూడా సమాజానికి ఎందుకంటే పౌర సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ పద్ధతులు పాటిస్తే బాగుంటుందన్నది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా తనకు దర్శనానికి వెళ్లాల్సిందే, అది కూడా రాజగోపుర మార్గం నుండే వెళ్లాలన్నది తన యొక్క నిబంధన. అంతకు ముందు తను వెళ్ళడానికంటే ముందు పక్క నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దర్శనానికి వెళ్లేటువంటి క్రమంలో అంటే ఈ రాజగోపురం నుండి కాకుండా పక్క నుండి కూడా కొంతమంది తీసుకెళ్లారు. కానీ దైవ దర్శనానికి వెళ్లేటువంటి క్రమంలోనే అక్కడనే అధికారులు నిలిపివేశారు. అక్కడి నుండి మళ్ళీ వచ్చి కారులో కూర్చొని తను నిరసన లాగానే కారులో కూర్చొని ఎక్కడికి వెళ్ళను దర్శనం చేసుకునేదాకా నేను ఇక్కడి నుంచి కదలను భీష్మించి కూర్చున్న నేపథ్యంలో అధికారులు వచ్చి మళ్ళీ బట్టలు ఇచ్చినటువంటి పరిస్థితి. కొంత నచ్చ చెప్పి తీసుకెళ్లేటువంటి క్రమంలోనే తను బయటికి దిగగానే వెంటనే కొంత కోపద్రిక్తులైనటువంటి అఘోరి తన చేతిలో ఉన్నటువంటి అక్కడ కారులో ఉన్నటువంటి కత్తిని తీసి కొంత ఆకతాయిలు కూడా కొంత అరవడంతో వెంటనే వారి మీదకి కోపద్రిక్తులైపోయి వారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దగ్గర ఉండి తీస్తున్నటువంటి ఒక మీడియా ప్రతినిధి సెల్ ఫోన్ లాక్కొని నేలకు కొట్టినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడికక్కడ సెల్ ఫోన్ కూడా పగిలిపోయింది. దీనిపై కూడా మీడియా ప్రతినిధి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా చేతిలో కత్తి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారా? తన చేతిలో ఆర్మ్స్ కనబడుతున్నాయి, ఒక చాలా కత్తి కనబడుతుంది, ఒకరిని డైరెక్ట్ గా దాడి చేసి చాలా బలంగా గాయపరిచింది కూడా. సో ఈ విషయం పైన పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? కత్తి పట్టుకొని క్యారీ చేయడం అనేది కొంత ఇబ్బంది కాబట్టి అది తోటి వారిని ఇబ్బందులకు గురి చేయడము, ఏకంగా తన చేతిలో ఆగ్రహావేశాల సమయంలో ఎవరిపై నిజంగానే దాడి చేసినా ప్రాణాలు పోయే పరిస్థితి, చాలా మితిమీరి ప్రవర్తిస్తున్నారు కాబట్టి. సో ఆ సందర్భంలో కత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి? కత్తి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారా? అయితే తన దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి. అఘోరీలు అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కోసం త్రిశూలం గాని కత్తి గాని ఇంకా కొన్ని ఆయుధాలు మాత్రం వాళ్ళ చేతిలో కంపల్సరీ ఉంటాయి. ఆ కారులో చూస్తే ఇంకా అనేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక కత్తి ఒకటే కాకుండా త్రిశూలంతో పాటు కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు స్వీయ రక్షణ కోసం వీళ్ళు ఎక్కడికైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి
కొన్ని ఆయుధాలు క్యారీలు చేయడం అనేది కూడా వాళ్ళ అఘోరి తత్వంలో ఒక భాగం అది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ దీన్ని ఎక్కడ అడ్డు చెప్పవు. కాకపోతే ఈ దాడి జరిగేటువంటి క్రమాన్ని తీవ్రంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ తనకు ఎవరికైతే వ్యక్తికైతే గాయమైందో తనకు వీపులో కూడా కొంత గీసుకుపోయినటువంటి పరిస్థితి, తను దాడి చేసేటువంటి క్రమంలో కొంత తన తెలిసి చేసిందా లేకపోతే తనకు ఉన్నటువంటి నైపుణ్యతతోటి గాయమయ్యే విధంగానే ప్రవర్తించిందా అన్నది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భావించేది అంటే ఒకవేళ మెడకు తెగితే మాత్రం ఎట్లా ఉండేది పరిస్థితి అన్నట్టు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు అంటే అఘోరి అంటే ఒక అంటే భక్తి పూర్వకమైనటువంటి ఉద్దేశంతో చూసినటువంటి భక్తులు ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూసి చాలా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అఘోరి అన్నప్పుడు కొంత భక్తి వ్రత పూర్వకంగా ఉండాలి తప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటరత్నం. పోలీసులకు ఏమైనా ఫిర్యాదు అనేది అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఆలయంలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు ఉండే ఉంటారు. సో ఎవరైనా కంట్రోల్ చేసి కత్తి లాక్కునే ప్రయత్నం కానివ్వండి, తనపైన చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగిన అంటే గత కొద్ది రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కుమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అంటే 3 నెలల పాటు జరిగేటువంటి ఉత్సవానికి కూడా పోలీసులు కూడా ప్రతిరోజు బందోబస్తు కూడా నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలోనే పోలీసులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకుని తను ఏదైతే కత్తితోటి తను భక్తుల మీదకి వెళ్లి తను ఏదైతే దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేసిందో దాన్ని జీర్ణించుకునేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది తిడుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక మీడియా ప్రతినిధి యొక్క సెల్ ఫోన్ కూడా లాక్కొని నేలగొట్టడంతో తను కూడా ఆ కోపంతో కూడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని మీద కూడా కేసు అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కొంత ఎందుకంటే వాళ్ళు రచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఏం జరగలేదు. కానీ మీడియా ప్రతినిధి కొంత అత్యుత్సాహం ప్రదర్శించింది అన్నటువంటి తను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులను ఎట్లాంటి ఏమైనా అదుపులోకి తీసుకోకుండా దర్శనం చేయించిన తర్వాత పోలీసులు దగ్గరుండి ఆమెను పంపించడం కూడా మనం గమనార్హం. ఎందుకంటే తను మళ్ళీ ఎప్పుడు వస్తుంది, కేసు ఎప్పుడు బుక్ చేయాల్సి ఉంటుంది, వచ్చినప్పుడు కేసును ఎలా వాదించాలన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా వరంగల్లో ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్న నేపథ్యంలో ఒక కోడిని కూడా బలిచ్చినటువంటి విజువల్స్ మనం చూసాము. ఈ నేపథ్యంలో వరంగల్ మామూలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. అయినప్పటికీ కూడా తనకు అది దాదాపు ఈ విషయం పైన ఈ సంఘటన పైన చుట్టూన్నటువంటి స్థానికులు కానివ్వండి, అక్కడికి వచ్చిన భక్తులు లేదంటే సిబ్బంది ఏం చెప్తున్నారు? అయితే భక్తులు కూడా ఎందుకు ఆధ్యాత్మిక వాతావరణం గుళ్ళకు వచ్చేటువంటి వాళ్ళు ఒక భక్తి పూర్వకంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఏంటంటే అఘోరిని చూడడానికి వచ్చినటువంటి నేపథ్యంలో అఘోరిని కూడా ఒక దైవదూతగానే ఒక అంటే ఆధ్యాత్మిక పరిభాషలో చూస్తున్నాం. ఎందుకంటే కుంభమేళాలు జరుగుతుంది కాబట్టి అఘోరి తత్వానికి సంబంధించి కూడా చాలా మందికి ఒక కాన్షియస్ ఉండే ఉంటుంది. అంటే అఘోరీలు ఇలా ఉంటారు అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కుంభమేళకు పోయి అందరూ చూడలేరు కాబట్టి ఇప్పుడు ఈ కుంభమేళ సమయంలోనే ఇక్కడికి తను వచ్చింది కాబట్టి చూడడానికి అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చూడడానికి వచ్చారు. కొంతమంది భక్తి శ్రద్ధలతో తనను మొక్కారు. ఆ విజువల్స్ కూడా కొంత మనం చూస్తున్నాం. కానీ ఒకేసారి కొంత వాళ్ళు బయట ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఆగ్రహోద్రగులైనటువంటి అఘోరి మాత్రం ఆ కత్తి తీసుకుని బయటికి రావడాన్ని కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు ఎట్టి పరిస్థితుల్లో ఈమెను ఏంటంటే తనను కూడా ఏంటంటే అఘోరి అయినా ఎవరైనా సరే ఒక సహృదయం లేనటువంటి వాళ్ళు ఎవరైనా క్షమించేది లేదు, గుళ్ళో అందరూ సమానమే కదా అన్నటువంటి ఒక వాదన మాత్రం భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్ రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద కొమరవెల్లి మల్లన్న ఆలయం దర్శనం కోసం లేడీ అఘోరి అక్కడ కూడా ఇటువంటి హైడ్రామా క్రియేట్ చేశారు. తనని ప్రధాన ద్వారం వెంట నాకు లోపలికి అనుమతించండి, దర్శనం కోసం వెళ్ళాలనుకుంటానని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు మొత్తం వివస్త్రంగా ఉన్నారు, నగ్నంగా ఉన్నారు, మీరు బట్టలు వేసుకోండి అని చెప్పి వారించే ప్రయత్నం చేశారు. కొంత అనుమతించలేదు. ఈ నేపథ్యంలో లేడీ అఘోరి తన చేతిలో ఉన్న కత్తితో అక్కడ సిబ్బందితో దాడి చేయబోయింది. అక్కడ ఆ వీడియో రికార్డ్ చేసేటువంటి మీడియా ప్రతినిధుల పైన కూడా మీడియా పైన కూడా దాడి చేసింది. మీడియా చేతున్నటువంటి ఆ ఫోన్ ని పగలగొట్టేసింది. వారిపైన కూడా కత్తితో దాడి చేయబోయింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లేడీ అఘోరి చేతిలో చాలా పెద్ద కత్తి ఉంది. ఆ కత్తితోనే ఒక వ్యక్తి పైన దాడి చేసింది. చాలా బలమైన గాయమైంది, వీపులో చాలా ఘాటు పడింది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రి తీసుకెళ్ళని తెలుస్తోంది. సో పోలీసులు కూడా తనపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంత ఇద్దరు సిబ్బంది అందరూ కలిసి తనని కంట్రోల్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. మొత్తం మీద ఏదేమైనా కూడా రోజు రోజుకి ఈ లేడీ అఘోరి యొక్క ప్రవర్తన మితిమీరిపోతోంది, శృతి మించిపోతుండడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో లేడీ అఘోరికి మొదట్లో తెలంగాణకు వచ్చిన తర్వాత కొన్ని పూజలు చేస్తున్నారు. మొదటగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో తన దర్శనమిచ్చారు. ఒంటికాలి పైన నిలుచొని ఆవిడ కొంత నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అప్పట్లో ఇదే స్థాయిలో లేడీ అఘోరికి కూడా మద్దతు లభించింది. కానీ ఇప్పుడు తన ప్రవర్తన చూసిన వారంతా కూడా ముక్కన వేలేసుకుంటున్నారు. ఇదా మీరు చేసే ప్రవర్తన? లేడీ అఘోరిగా దైవాంబ సంభూతురాలుగా చెప్పేటువంటి మీరు ధర్మం కోసం న్యాయం కోసం అని మాట్లాడే మీరు ఇటువంటి ప్రవర్తన చేసినంటూ కూడా ముక్కన వేలేసుకుంటున్నారు. చాలా తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తున్నారు. మీకు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ లో లేడీ అఘోరి చేత కత్తి కానివ్వండి, పక్కనే ఒక వ్యక్తిని దాడి చేసినటువంటి ఆ ఘటన మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, లేడీ అఘోరి ప్రవర్తన పైన, లేడీ అఘోరి తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.
enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.